గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఇండియన్ వ్లాగర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? టీ టైమ్ స్నాక్స్ అండి, చాలా బాగుంటుంది. క్విక్ రెసిపీ అండి. తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మైదా పిండి లేదా గోధుమ పిండి లేదా రాగి ఫ్లోర్ ఏ పిండి అంటే ఆ పిండి యూజ్ చేయండి. చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. సో అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా వేసి అందులో వాము కొంచెం ఇలా క్రష్ చేసి వేయండి హ్యాండ్స్తో. సో అలా వేసిన తర్వాత కొంచెం నూనె యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్తో మంచిగా డో లాగా ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టేయండి. సో ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో మైదాపిండి అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ లేకపోతే ఓన్లీ మైదాపిండి అయినా అండ్ ఆయిల్ వేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇలా మంచిగా బాల్స్ లాగా చేసుకోండి. చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని ఫస్ట్ అన్ని చపాతీస్ లాగా మంచిగా ఎంత వీలైనంత వరకు అంత పెద్దగా చేసుకోండి. సో చాలా పల్చగా చేసుకోవాలి అండి. చూసారు కదా అలా. సో అన్నీ అలానే చేసుకోండి. నేను 2 చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. సో ఇలా ఫస్ట్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఇంతకుముందు చేసుకున్నాం కదా ఆ పీస్ మొత్తం అప్లై చేసి ఇంకొక రౌండ్ చేసుకున్న పూరి ఉంది కదా అది యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ ఆయిల్ వేయండి. సో ఆయిల్ వేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దాన్ని అగైన్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మెల్లగా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ థిక్నెస్ ఉండొద్దండి. సో నేను చూపిస్తాను. స్లోగానే ఇలానే చేయాలి. తర్వాత ఇలా కట్ చేసుకోండి. సో ఏదైనా ఏం లేకపోతే మీ దగ్గర నైఫ్ ఉంటుంది కదా దాంతో అయినా ఇలా కట్ చేసుకోండి. సో లేయర్స్ లాగా రావాలి. నేను ఎలా అయితే చేశానో తప్పకుండా అలానే ఫాలో అవ్వండి. ఆ ఆయిల్ పెట్టి చేస్తేనే మంచిగా లేయర్స్ లాగా వస్తుంది. ఫ్రై చేసేటప్పుడు కూడా లోపల అండ్ బయట కూడా లేయర్స్ లాగా మంచిగా ఉంటాయండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కడాయిలో ఇలా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. చాలా బాగుంటాయండి, క్విక్గా అయిపోతాయి. అండ్ టీ టైమ్ స్నాక్స్ ఇంకా వర్షాకాలం ఇంకా ఇలా చేసుకోండి. హెల్దీ కావాలంటే డైట్ చేసేవాళ్ళు రాగి పిండి జొన్న పిండితో ఇంకా చేయండి, చాలా బాగుంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి కూడా నేను షేప్ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూపిస్తున్నాను మీకు. మంచిగా కుక్ అవుతుందండి లోపటి నుంచి. మనం సోడా వేసినాం కదా ఇలా మంచిగా లేయర్స్ లాగా వస్తాయండి లోపల అండ్ బయట కూడా. చాలా బాగుంటుంది. ఇవి తిని టీ అయినా మిల్క్ అయినా పిల్లలకి అలా ఇచ్చిందనుకో చాలా బాగుంటుంది బయట నుంచి తినకుండా. సో ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే అగైన్ చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బట్ కొంచెం థిక్నెస్ ఉండాలండి, మరీ పల్చగా చేసుకోవద్దు. అలా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. నైఫ్తో ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ కూడా చేసుకోవచ్చు అండి. నేను డైమండ్ షేప్ చేశాను, చాలా బాగుంటాయి. వీటికి డైమండ్ షేప్తోనే ఫీల్ అనేది వస్తుంది అన్నట్టు. ఇలా మంచిగా ఒక బౌల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. బట్ ఇవి చిన్నగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అట్లా అయినా చేసుకోండి లేదా ఇలా అయినా చేసుకోండి. ఏది చేసుకున్నా టీ టైమ్ స్నాక్స్ బాగుంటుందండి. అండ్ ఇలాచీ వేసి మంచిగా జింజర్ వేసి బాయిల్ చేసిన టీ అండ్ ఈ స్నాక్స్ ఉంటే ఇంకా ఈ సీజన్లో హెవెన్లీ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో. మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.